అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మధురమే తెలుగు ఆడియో నావెల్స్. నా పేరు మధుమిత. ఈరోజు నేను చదవబోయే కథ ఆర్‌సి కృష్ణస్వామిరాజు గారు రచించిన 'సల్లో సల్ల' అనే బుక్‌లోని ఒక చిన్న కథ. పేరు పెద్దమ్మ పెరుగు. ఒక రెండవ శనివారం సాయంత్రం 10 చదివే సీనడు ఊర్లోని రచ్చబండ నేరేడు చెట్టు కింద కొన్ని గులకరాళ్ళు చేతిలో పెట్టుకొని నిలబడున్నాడు. అప్పుడప్పుడు చెట్టు మీద రాళ్ళేసి కింద పడిన నేరేడు పండ్లు ఏరుతున్నాడు. నేరేడు చెట్టు కింద పడుకొని ఉన్న 2 ఊరి కుక్కలు రాళ్ల దెబ్బలు ఎక్కడ తినాల్సి వస్తుందోనని తోకలాడిస్తూ దూరంగా ఉన్న మర్రి చెట్టు కిందకెళ్ళాయి. పడుకోవడానికి నేల అనువుగా ఉందో లేదోనని మట్టిని వాసన చూశాయి. తర్వాత కాళ్లతో మట్టిని తోసి చిన్న గుంతలాగా చేశాయి. అందులో నడుము పెట్టి తల, కాళ్ళు బయటకు పెట్టాయి. సోఫాలో పడుకొని టీవీ చూస్తున్నట్లుగా సీనడి వైపే చూస్తున్నాయి. దోవన పోతున్న 10 ఫెయిల్ అయిన సుందరం నేల మీద పడిన నేరేడు పండ్లలో మట్టి, ఇసుక లేని పండ్లు కొన్ని ఇవ్వు అని సీనడిని అడిగాడు. సొమ్ము ఒకటిది, షోకొకటిది లాగుంది వ్యవహారం. కష్టపడి చెట్టు మీద రాళ్ళేసి రాలిన పండ్లను ఏరుకుంటూ ఉంటే వీడి గోలొకటి అనుకొని విననట్లు ఉండిపోయాడు సీనడు. ఒక్క నేరేడు పండు కూడా సీనడు ఇవ్వడని తెలుసుకున్న సుందరం ప్రతి కుక్కకి ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది అంటూ అక్కడి నుండి సరసరా వెళ్ళిపోయినాడు. నేరేడు పండ్లు ఏరుకొని కుప్పగా చేసి రచ్చబండ కాడ కూర్చొని కూనిరాగాలు తీస్తూ తింటున్నాడు సీనడు. ఎదురింట్లో చేస్తున్న చింతపండు రసం గుమగుమలు సీనడిని మత్తెక్కించాయి. కట్టెల పొయ్యి పైన రసంలో ఉడుకుతున్న కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ వాసనలు సీనడి ముక్కుకు జామ్ జామ్ అని తగిలాయి. మామూలుగా అమ్మని రసం చేయమంటే చేయదు కదా. ఎప్పుడూ రాగి సంగటి, అందులోకి పప్పు మునగాకు, మునగాకు పచ్చడి, మునగాకు పొడి లేదా మునక్కాయల పులుసో, మునక్కాయల తాలింపో రోజు మార్చి రోజు అవే చేస్తుంది. కానీ కమ్మటి వేడివేడి రసమన్నం తిని ఎన్ని రోజులైందబ్బా అనుకున్నాడు. అప్పుడే ఆకాశంలో మెరుపు మెరిసింది. సీనడి మనసులో కూడా మెరుపులాంటి ఆలోచన వచ్చింది. జ్వరం వస్తే అమ్మ వేడివేడి చింతపండు రసమన్నం చేయడం మామూలే కదా. జీలకర్ర, మిరియాలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువలు వేసి రసం చేసి అందులోకి తెల్ల అన్నం పిసుక్కొని తింటుంటే నా సామిరంగా ఆ మజానే వేరు కదా అని కలలు కంటూ చకచకా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు. అమ్మా జ్వరం వచ్చినట్లుందే అంటూ ఇంటి తిన్నె మీద ముడుచుకొని పడుకున్నాడు. ఒరేయ్ కొడకా, ఎక్కడెక్కడ తిరిగితివో, ఎవరి పాపిష్టి కండ్లు నీ పైన పడినాయో అంటూ భుజం తట్టి ఓదార్చి ఇంట్లోకి పోయింది. చలి లేకపోయినా దుప్పటి కప్పుకొని దొంగ దగ్గులు దగ్గుతూ పడుకున్నాడు. అప్పుడప్పుడు మంచి మంచి వాసనలు ముక్కుకు తగులుతూ ఉంటే నా ప్లాను ఫలించింది కదా. రోజూ సంగటి తిని తిని బోరెత్తింది. అమ్మ చేసే తెల్లన్నం, వేడివేడి రసం కుశాలుగా తిని రసం జుర్రుకొని తాగవచ్చు కదా అనుకొని దుప్పటి ముసుగులోనే ఈస్ట్మన్ కలర్ కలలు కన్నాడు. అమ్మ సెగలుగక్కే రసం బువ్వ ఇప్పుడు తెస్తుంది అప్పుడు తెస్తుంది అని ఆశగా ఎదురు చూశాడు. అర్ధగంటకు చిన్నగా అమ్మ లక్ష్మమ్మ అడుగులు వినబడేసరికి ప్రాణం లేచొచ్చింది. చిన్నగా దుప్పటి కొంచెం తీసి తొంగి చూశాడు. అమ్మ వచ్చింది. కానీ అమ్మ చేతిలో కంచం రసమన్నం కనిపించలేదు. గుండె గుబేల్మంది. తేరిపార చూస్తే అమ్మ కుడి చేతిలో స్టీల్ గ్లాసు, ఎడమ చేతిలో చిన్న చెంబు ఉంది. ప్లాన్ పల్టీ కొట్టిందని తెలిసిపోయింది. అమ్మని ఏమిటది అని అడిగేలోగానే సీనా, జ్వరం, అజీర్ణం, పడిశం, ఒళ్ళు నొప్పులు అన్నీ చిటికలో మాయమవుతాయి. ఈ సొంటి కషాయం తాగినావంటే అని దగ్గరికి రాబోయింది. గబుక్కున దుప్పటి విసిరేసి ఊర్లోకి పరుగులు తీద్దామనుకున్నాడు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చినాడో సుందరం కసికసిగా ఉన్నాడు. గబగబా వచ్చి ఎగిరి సీనడి మీద పడి వాడి కాళ్ళు చేతులు రెండూ పట్టుకున్నాడు. పిన్నమ్మా, నేను చాలా రోజులుగా చూస్తా ఉండా. మనిషి ఎండిపోతా ఉండాడు. మందో మాకో పెట్టకపోతే వీడు మరింత అన్యాయం అయిపోతాడు. నేను గట్టిగా పట్టుకుంటా, వాడి నోట్లో సొంటి కషాయం నువ్వు పోసేయి అని లక్ష్మమ్మకు చెప్పినాడు. గిన్నెలోడిది అంతా సీనడి నోట్లో పోసినారు. గిన్నెలోడిది అంతా సీనడి నోట్లో పోసినారు. సొంటి పని అయిపోయినాక సుందరం ఒక్క నిమిషం అక్కడ నిలబడలేదు. కొలకతా ఊర్లోకి పోయినాడు. ఎంత పని చేసినాడు సుందరం. 4 నేరేడు పండ్లు ఇవ్వలేదని కసి తీర్చుకున్నాడు కదబ్బా అనుకున్నాడు సీనడు.
ఇంకెప్పుడు దొంగ జ్వరం వేషాలు వేయకూడదనుకున్నాడు. తెల్లారింది. కోళ్లు కూస్తున్నాయి. లక్ష్మమ్మ తన కొడుకు సీనడిని నీళ్ల తొట్టిపైన కూర్చోబెట్టి వాడి తలకి పచ్చి ఆముదం రాస్తూ చెప్పింది. అరే కొడకా, ఊర్లో అందరూ మీ సీనడికి ఏమైంది? బల్లికగా బలహీనంగా ఉండాడు. కోడిగుడ్డు బర్రె పెరుగు పెట్టరాదా, బలం వస్తుంది అని చెబుతూ ఉన్నారు. ప్రతి బుధవారం మన కోడి పెట్టే గుడ్డు ఒకటి ఉడకపెట్టి ఇస్తా. నాటుగుడ్డు కదా, నీ ఒంట్లోకి కొంచెం రక్తం చేరుతుంది. ఇంకా మా అక్క, అదే మీ పెద్దమ్మ, పెరుగు భలే ఉంటుంది. ఈ 4 పల్లెల్లో మీ పెద్దమ్మ గడ్డ పెరుగు ఉన్నంత రుచిగా కమ్మగా ఇంకెక్కడా ఉండదు. ప్రతి ఆదివారం పెద్దమ్మ ఇంటికి వెళ్ళు. నేను చెప్పినానని చెప్పు. చిన్న మట్టి కుండలో మంచి గడ్డ పెరుగిస్తుంది. పెరుగు తింటే నీ ఒంట్లో కొంచెం కండ పెరుగుతుందేమో చూద్దాం. బుద్ధిమంతుడి లెక్కన అమ్మ మాటలు విన్న సీనడు ఆ వారం నుండి మైలు దూరంలో ఎగువ ఊరిలో ఉన్న పెద్దమ్మ ఇంటికి చంకలు గుద్దుకుంటూ వెళ్ళి పెరుగు తెచ్చుకునేవాడు. ఒకరోజు గడ్డ పెరుగు, రెండు రోజులు మజ్జిగ జామ్ అని తినేవాడు. గుడ్డు పెరుగు పెడుతున్నాం కదా, ఒంట్లోకి రక్తం వస్తోందో లేదోనని లక్ష్మమ్మ అప్పుడప్పుడు వాడి కళ్ళ కింద రెప్పలను తెరిచి చూసేది. కొంచెం రక్తం జీరలు కనబడితే పొంగిపోయేది. కొడుక్కి బలం వస్తోందని ముసిముసి నవ్వులు నవ్వుకునేది. ఇలా 10 ఇంటర్ ఇంజనీరింగ్ చదువులు పూర్తి చేశాడు సీనడు. బెంగళూరులో హెబ్బాల్ రోడ్లో ఉన్న మానిత టెక్ పార్క్లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరి నెల రోజులైంది సీనడు అలియాస్ శ్రీనివాసమూర్తి. జీతం వచ్చే రోజు. మొబైల్లో క్లింగ్ మని మెసేజ్ శబ్దం వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే తన బ్యాంక్ అకౌంట్లో జీతం క్రెడిట్ అయినట్లు ఉంది. ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎగిరి డ్యాన్స్ చేద్దామనుకున్నాడు. చూసినోళ్ళు పిచ్చి పట్టిందనుకుంటారేమోనని ఆ ప్రయత్నం మానుకున్నాడు. అక్కడే నాగవల్ సిగ్నల్ వద్ద ఉన్న అడయార్ ఆనంద భవన్ హోటల్కి వెళ్ళాడు. చక్కటి చిక్కటి ఫిల్టర్ కాఫీ తాగాడు. అమ్మకు నచ్చిన జీడిపప్పు స్వీటు, మిక్చరు, పెద్దమ్మకు నచ్చిన గుమ్మడికాయ హల్వా, కారా బూందీ ప్యాక్ చేయించుకున్నాడు. మైసూర్ సిల్క్ ఎంపోరియం వెళ్ళాడు. అమ్మకొక చీర, పెద్దమ్మకొక చీర కొన్నాడు. అలాగే తన పాత అరిగిపోయిన చెప్పుల్ని మురికి కాలువలో పారేశాడు. బాటా చెప్పుల షాప్కెళ్ళి 1500 పెట్టి మంచి చెప్పులు కొనుక్కున్నాడు. బ్యాగ్ తగిలించుకొని గబగబా నడుచుకుంటూ బస్టాండ్ చేరి ఊరి బస్సు ఎక్కాడు. ఇంటికెళ్లే ముందు పెద్దమ్మను కలుద్దామని పెద్దమ్మ ఇంటికెళ్ళాడు. పెద్దమ్మ కానగ చెట్టు కింద తన నల్ల బర్రెను నీళ్ళేసి గడ్డితో కడుగుతోంది. నవ్వుతూ ఇంటికి వచ్చిన సీనడిని అభిమానంగా పలకరించింది. చేసే పని ఆపేసి ఇంట్లోకి వెళ్ళి నల్ల కుండ నీళ్లు తెచ్చిచ్చింది. సీనడు తను తెచ్చిన చీర, స్వీటు, హాటు అందిస్తూ, నీళ్లు మళ్ళా తాగుతా పెద్దమ్మ, మీ ఇంట్లో పెరుగు తినాలనుంది అన్నాడు. పెద్దమ్మ పెరుగు తెచ్చేలోగా, పెద్దమ్మ నువ్విచ్చే బాగా కాచిన పాలతో చేసిన ఎర్ర పెరుగు భలే ఉంటుంది తియ్యగా. నాకు ఎర్ర పెరుగంటే ప్రాణం అనుకో అన్నాడు. చిన్న గిన్నెలో గడ్డ పెరుగు తెచ్చింది. గబగబ పెద్దమ్మ చేతిలోని గిన్నెను తీసుకొని పెరుగు కొంచెం నోట్లో పెట్టుకున్నాడు. నాలుక నుంచి గొంతు గుండా కడుపులోకి సర్రున జారిపోయింది. నోరు తుడుచుకుంటూ, పెద్దమ్మ మీ ఇంట్లో పెరుగు ఇంత బాగుండడానికి కారణమేమి? మాయమంత్రాలేమైనా ఉన్నాయా? తోడు పెట్టడంలో, పాలు కాగించడంలో తేడా ఏమైనా ఉందా? మా అమ్మ ఎప్పుడు చెప్పేది, తింటే మీ ఇంట్లో పెరిగే తినాలని. ఈ 4 ఊర్లలో మీ ఇంట్లో ఉన్నట్లు పెరుగు ఎవరింట్లోనూ ఉండదని. అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిదేదైనా ఇంట్లో పెట్టుకొని ఉండావా అని నవ్వుతూ అడిగినాడు. పెద్దమ్మ పైటి కొంగు నోటికి అడ్డం పెట్టుకొని పడి నవ్వింది. సీనా, నీకు తిక్కేమైనా పట్టిందా? అటు ఇటు మన 4 ఊర్లలో అందరిండ్లలోనూ పెరుగు ఇదే మాదిరి ఉంటుంది. మీ అమ్మ పేదరాలు. కరెంటు షాక్ కొట్టి మీ నాయన చచ్చిపోయినప్పటి నుంచి కూలికి నాలికి పోయి 4 అణాలు సంపాదించి నేను చదివించింది. పాలు పెరుగు కొనే స్తోమత లేదు. పాడి పెంచే వసతి లేదు. ఇంట్లో మునక్కాయ చెట్టుకు కాచిన మునక్కాయలు, మునగాకు అమ్మి పై ఖర్చులకు వాడుకునేది. 4 కోళ్లు పెంచి నాటుగుడ్లు అమ్ముకునేది. నీకు బలం రావాలని వారానికి ఒకసారి నీకు గుడ్డు ఉడకబెట్టి ఇచ్చేది. మీ అమ్మకు అక్కనైన నేను కొంచెం వసతిగా ఉండానని మా పెరుగు తీసుకునేది. నువ్వు సరిగా తినక బలహీనమై సరిగా చదవలేకపోతావేమోనని ఆమె భయపడింది. నా పెరుగు భలే రుచిగా ఉంటుందని, ఈ మాదిరి పెరుగు ఎక్కడా దొరకదని నిన్ను నమ్మించింది. మంచి పెరుగు అని చెబితే నువ్వు ఇష్టంగా తింటావని ఆశపడింది.
మైలు దూరం వారం వారం నడిచి పెరుగు తీసుకెళ్ళడానికి విసుగు చెందవని అలా చెప్పింది. అంతే తప్పితే మా ఇంట్లో పెరుగులో స్పెషల్ ఏమీ లేదు. మీ అమ్మ ఏమి చేసినా నీకోసమేరా సీనా అని చెప్పింది. పెద్దమ్మ చెబుతుంటే సీనుడికి దుఃఖం ముంచుకొచ్చింది. తనను తాను సముదాయించుకొని గబగబా లేచి ఊరివైపు నడిచినాడు. అమ్మ తిన్నెపైన కూర్చొని బియ్యంలో రాళ్ళు ఏరుతోంది. అమ్మ చుట్టూ కోళ్ళు మెడలాడిస్తూ తిరుగుతున్నాయి. ఎప్పుడైనా అమ్మ రాళ్లతో పాటు 1-2 బియ్యపు గింజలు విసిరితే కోళ్ళు పోటీలు పడి బియ్యాన్ని ఏరుకొని తింటున్నాయి. వెనకనే వెళ్ళి అమ్మని వాటేసుకొని, అమ్మా అమ్మా నీకెందుకే ఇన్ని కష్టాలు, బెంగుళూరు రారాదా, చల్లగా ఉంటుంది అని అన్నాడు. ఒరేయ్ సీనా, నేను బెంగుళూరు వస్తే ఇక్కడ మునగ చెట్టు వాడిపోదా, ఉన్న 4 కోళ్ళు చచ్చిపోవా, ఈ ఊర్లోనే పుట్టినాను, ఈ ఊర్లోనే పెరిగినాను, ఈ ఊర్లోనే పెండ్లాడినాను, ఈ ఊర్లోనే చచ్చిపోవాలనుందిరా, నేను మన ఊరు వదిలి ఎక్కడికి రానురా, ఈ నేల వదిలి ఎక్కడికి రావాలనిపించదురా అని బదులిచ్చింది. సీనడు అమ్మ ముందరికి వచ్చి తను తెచ్చిన స్వీటు హాటు చీర చేతికిచ్చి, అమ్మా అమ్మా వస్తా వస్తా పెద్దమ్మ ఇంటికి వెళ్ళి వచ్చినాను, పెద్దమ్మ పెరుగు కమ్మగా రుచిగా ఉంటుందని నీకోసం తెచ్చినాను అని చెప్పి పెరుగున్న స్టీల్ గిన్నె చేతికిచ్చినాడు. ఒరేయ్ సీనా, పెద్దమ్మ పెరుగైనా మన ఇంట్లో పెరుగైనా కమ్మగా రుచిగానే ఉంటుందిరా అంది. మరి నేను చదువుకునేటప్పుడు పెద్దమ్మ పెరుగు కమ్మగా రుచిగా ఉంటుందని, ఇంకెక్కడ ఇంత మంచి పెరుగు ఉండదని చెప్పావు కదా అని అడిగాడు. ఇంటి పెద్ద లేకపోతే ఇంట్లో వాళ్ళు పడే బాధ చిన్న బాధ కాదది. ఆ బాధ పడే వాళ్ళకే తెలుస్తుంది. ఒకరికి చెప్పుకునే బాధ కాదది. చెప్పుకున్నా ఎదుటి వాళ్ళకి అంత సులభంగా అర్థమయ్యేది కాదది. రూపాయి నోటు కండ్లారా చూడబోతామా అని అల్లాడిన రోజులవి. అబ్బలేని కొడుకైనా నువ్వు చెట్టంత ఎదగాలని, నలుగురిలో నాణ్యంగా బతకాలని రేయింబగళ్ళు కష్టపడినాన్రా. బియ్యం వెల ఎక్కువని, రాగిపిండి వెల తక్కువని రోజూ సంగటి ముద్దలు కెలికి నీకు పెట్టేదాన్ని. మన పెరట్లోని మునగ చెట్టు ఆకులతో మునక్కాయలతో రోజులు గడిపినాను. రోజు నేను చేసే సంగటి మునగకూరలు తినలేక నువ్వు ఎక్కడ తిండి తగ్గించేస్తావోనని భయపడేదాన్ని. పెద్దమ్మ పెరుగు భలే ఉంటుందని చెబితే ఒక్క పిడచ సంగటి ముద్దైనా ఎక్కువ తింటావేమోనని అట్లా చెబుతూ వచ్చినాను. నా కొడుకు నలుగురిలో నాణ్యంగా ఉండాలని, కడ రోజుల్లోనైనా నేను తల ఎత్తుకు తిరగాలని 1000 దేవుళ్లకు మొక్కినాను. ఒకరి ఇంటికి పోకుండా, ఒకరి దగ్గర చేయి చాచకుండా ఉన్నంతలో సంసారం లాగినాను. తోడబుట్టిన నా అక్క బంగారంరా. పెద్దమ్మ పెద్ద ధనవంతురాలు కాదురా. అయినా తనకున్నంతలో మనకు సహాయం చేసి మనం ఎదగాలని కోరుకుంటుందిరా. ఎంతైనా తోడబుట్టింది కదా, నా సంసారం బాగుండాలని పెద్దమ్మ తాపత్రయం అంటూ ఓ అని ఏడవసాగింది. లక్ష్మమ్మ ఏడ్చిందని సీనుడు ఏడ్చినాడు. అమ్మ కొడుకులిద్దరూ ఏడుస్తూ ఒకరినొకరు ఓదార్చుకున్నారు. కోళ్లు వాళ్ళిద్దరి వైపు మెడలాడిస్తూ చూడసాగాయి. గాలికి మునగ చెట్టు మునగపూలు రాల్చింది. స్టీలు గిన్నెలోని పెద్దమ్మ పెరుగు మిలమిలా మెరుస్తోంది. ఇంతటితో ఈ కథ పూర్తయిందండి. ఈ కథ సాహిత్య ప్రస్థానం మాసపత్రిక మార్చి 2020లో ప్రచురితమైంది. మీకు గనక నేను చదివే విధానం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కలుద్దాం.